హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు పచ్చి దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం. దొండకాయలు తీసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి దొండకాయలని. పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, తాలింపుకి ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, చిన్న మిక్సీ గిన్నె తీసుకుని సాల్టు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇవి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుని కొంచెం బరగ్గా పట్టుకోవాలి. పైన పేస్ట్లా పట్టేయకూడదు మెత్తగా. తినేటప్పుడు మనకి ముక్కలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాము. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి కాబట్టి ఇక్కడ మనం ఏమి పచ్చిమిరపకాయలు గట్ట ఏమీ అంచమండి. తాలింపుకి చిన్న కడాయిలో 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. ఎల్లిపాయ గబ్బాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు బౌల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చడి తీసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి పచ్చి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.